నమో వెంకటేశ. బాగుంది కదా. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏం తెలుసా? మానసిక ఒత్తిడి మానసిక ఒత్తిడట శారీరక రోగం అవుతుందంట. కానీ ఆ మానసిక ఒత్తిడి శారీరక రోగంగా చేర్చుకోపోవడానికి నేనంటాను ఇదొక మంచి విధానం అని. ఈ ఒక్క మానసిక ఒత్తిడి అనేదంట పడిపోతుంది. మనం పెరిగే వాతావరణం, మన తల్లిదండ్రులు పెంచే విధానం, ఇవన్నిటి మీద కూడా ఆధారపడి ఉంటుందంట. అయితే ఇప్పుడు బురద కాలువ నీరులో బురద అంటే మన మనసులో ఒత్తిడి అనే బురద ఎప్పుడు అది శుభ్రం అవుతుంది తెలుసా? వర్షపు నీరుతో అంట. ఎప్పుడంటే వర్షాకాలంకి రైతే కాదు, ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటారంట. అయితే నిన్న హార్వెస్ట్ చేసిన మిరపకాయలు ఉండిపోయాయి. అప్పుడు అలాగే ఈ ఒక్క మానసిక దుర్గతి అంటే మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో అది శారీరక రోగంగా ఎలా మారుతుందో తెలుసా? ఇదేంటి మనసు శరీరంకి ఏమిటి ఎఫెక్ట్ అని అనుకుంటున్నారా? దానికి నేను సైంటిఫిక్ ఆన్సర్స్ ఇస్తున్నా, సైంటిఫిక్గా. ఓకేనా? చూడండి, ఒత్తిడి రోగాలు మార్చే 4 స్థితులు. సైకిక్ స్థితి ఆందోళనలు, ఒత్తిడులు, భయం, అవమానం మొదలుగానవి మనస్సుల్లో గాయపరుస్తాయి. అంటే ఆందోళన, ఒత్తిడి, భయం. ఒక పని పట్ల మనకు భయం, ఆందోళన, ఏడు జరిగిపోద్దో అని ఆందోళన, ఒత్తిడి. ఈ పని రోజు కంప్లీట్ చేసేయాలి. ఇప్పుడు నేను ఒత్తిడిమే చేస్తే ఆ పనులు బేగే అయిపోతాయి, కానీ నెమ్మదిగా నేను వెళుతున్నా. కానీ అవమానం ఎవరైనా మనకు చేస్తే అది తట్టుకోలేని మనస్తాపం. రెండోది సైకోసోమాటిక్ స్థితి అంట. ఇది సైకోసోమాటిక్ స్థితి. పై ఆలోచనలు అంటే ఇప్పుడు ఆందోళన, ఒత్తిడి, భయం నెలల కొలది వస్తాయి, ఎక్కువ రోజుల పాటు ఉంటే అది సైకోసోమాటిక్ పరిస్థితికి వచ్చేస్తుంది. ఉన్నప్పుడు మానసిక మొదలైన ఆలోచనలు శరీరంకి ప్రభావితం చేస్తాయి. అంటే గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస వేగంగా పెరగడం జరుగుతుంది. చేతులు వణకడం, అకస్మాత్తుగా కొన్ని విషయాలు వింటే చేతులు వణుకుతాయి. కొంతమంది మనుషులకు చూస్తే ప్రేమ ఆప్యాయత కలగకుండా భయం వస్తుంది, వణుకు వస్తుంది. అది ప్రేమతో కూడుకున్న భయం అయితే పర్వాలేదు, కానీ ఏ భయం అనే అది ఇవిదవుద్ది. అయితే దాని తర్వాత సోమాటిక్ స్థితి అట. శారీరక అవమానం శరీర అవయవాలపై అధిక ప్రభావం చూపించే స్థితి. మనస్సులోనే ఆలోచనలు సంబంధం లేకుండా గుండె ఊపిరితిత్తులు మార్పు చెందుతుంది. గుండె దడ పెరుగుతుంది, బీపీ, షుగర్, పొట్టలో పొట్టలో యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఈ స్థితిలో కెటాకలామైన్ అధికంగా రక్తంలో పెరుగుతుండడం వల్ల అవి ముఖ్యంగా గుండెను, జీర్ణ వ్యవస్థకు దెబ్బతీస్తుందట. చూడండి ఒక్కొక్కటి ఎలాగ స్టేజెస్. తర్వాత ఆర్గానిక్ స్థితి ఏంటి? సైకిక్ స్థితి, సైకోసోమాటిక్ స్థితి, సోమాటిక్ స్థితి, మరి దాని తర్వాత ఆర్గానిక్ స్థితి అట. నా పలకడంలో తప్పులుంటే మన్నించండి. శరీర అవయవాలను పనితీరు పూర్తిగా మారిపోయి అవయవాలు అనారోగ్యానికి గురైన స్థితి. అంటే ఈ మానసిక స్థితి ఎలాగా చూడండి, కెటాకలామైన్స్ లాంటి రోగకారకలు. ఈ కెటాకలామైన్స్ అంటే మన రోగాలకు వచ్చిన కారణం అంట. అవమానం, జ్ఞానికి
అనారోగ్యానికి అనారోగ్యానికి గురి అయిన స్థితి. కేటాకలమైన పూర్తిగా అనారోగ్య పరిస్థితి స్థాయి. ఈ స్థితికి చేరే సరికి ఒక్కొక్కరు వారి దేహ పరిస్థితులను బట్టి, మానసిక ఒత్తిడి కలగజేసే పరిస్థితులను బట్టి ఏ అవమానం బలహీనంగా ఉంటే ఆ అవయవాలు దెబ్బతీస్తాయి. స్ట్రెస్ ద్వారా శరీరానికి వచ్చే కొన్ని రుగ్మతులు గురించి తెలుసుకుందాం. అంటే ఏం లేదు, ఇవన్నీ ఈ 4 స్టేజీలు అవుతున్నాయి. శరీర అవయవాలలో పనితీరు పూర్తిగా మారిపోయి అవయవం అనారోగ్యానికి గురి చేస్తుంది. బ్రెయిన్ ఎందుకంటే బ్రెయినే మంచిదంట. ఒత్తిడి, భయము, వణుకు, టెన్షన్ ఇవన్నిటిని బట్టి ఈ ఒక్క స్టేజిల్లో అది అవయవంకి దెబ్బతీస్తుందట. కెటాకలామైన్స్ అనే రోగానికి కారణమైనవి అవి మనిషికి ఆ ఒక కెమికల్స్ ఏవైతే వస్తాయో ఆ యాసిడ్ మనిషికి అనారోగ్యం చేస్తుందట. ఇలాగా ఒక్కొక్క అవయవాలకి అవి ఎఫెక్ట్ ఇచ్చి మనకి మానసిక ఒత్తిడి అనేది శారీరక రోగంగా మారుస్తుందట. తప్పులుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. మన బైరి శ్రీనివాస్ గారి బుక్కు మంతిన సత్యనారాయణ గారి ఆశ్రమంలో తెచ్చుకున్న బుక్లోన ఈ యొక్క టెన్షన్స్. అయితే నాకు ఎప్పుడైనా టెన్షన్ వస్తే నేను వీలైనంత వరకు గట్టిగా ఏడ్చేస్తా. దాని తర్వాత ఇలా నన్ను నేను సమతుల్యం చేసుకుంటా. ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. నమో వెంకటేశ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, లైక్స్ కూడా కొట్టండి. నెగిటివ్ పాజిటివ్ నాకు పర్వాలేదు, కొన్ని రోజులే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా నా ఛానల్ని. ఇంతటితో సెలవు తీసుకుంటున్నా.